VGS TV. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌతమ్ ఖాళీ కూర్చున్నా. అది మేడం 5 మార్క్స్ చేస్తా అన్నది. ఆమె చెప్పుకుంటూ పోతే రూమ్ షిఫ్ట్ చేసిన నైట్ వరకు రాసుకుంటూ వస్తున్నా 10 గంటలు. ఎవరెవరిని వరకు రికార్డు ఊరు కొడుతుంది. ఇంత టైం 1:40 ఎంత అయింది, ఎంతో అయింది. ఇంకొచ్చేపు అయితే లంచ్ పోతా. లంచ్ పోయి తినేసి వాళ్ళు సైనింగ్ మళ్ళా వెళ్దాం తినేటప్పుడు. ఇప్పుడే లంచ్ పోయి తినేసిన. ఇప్పుడు క్లాస్ పోతున్నా. ఎండ మస్తు పోతుంది. ఏం లేదు, క్లాస్కి వెళ్ళిపోయాక చూసాం. ముందు ఏం లేదు, ల్యాబ్ రాసుకునేది ఉంది రికార్డు. క్యాప్చర్ కావాలి, వీడు సిగ్గుపడుతుంది. ప్లేస్ ఫోటో దిగబట్టి ఫోటో ఇక్కడ ఫోటో దిగిన ఇక్కడ కోఆపరేట్ చేస్తుంది. రికార్డు మావాడు రాయలేక చచ్చిపోతాడు. ఏదో నాకు కూడా ఉన్నది. నా అబ్జర్వేషన్ తీసుకుంటే ఇంకో ఎక్స్పెరిమెంట్ ఉందంటే ఏం చెప్పు. నా బుక్ తీసి రాస్తాను. అరే ఏం అర్థం కాదురా అంటే నీకు రాస్తా అంటున్నా. కామెంట్స్ చెప్పు, ఏదైనా కామెంట్. ఓకే లేదంటే ఎవడో నైట్ బాగానే అంటే నీకు స్ట్రెస్ ఏం లేదా? తప్పదు కదా. మరి మీ అక్కతో మీ అమ్మతో రాపించుకోవచ్చుగా. మరి నువ్వేం రాస్తున్నావు? మన దాసారా అంటే నాది హాస్టల్. నాది హాస్టల్ కాబట్టి నాది రాసుకోవాలి అంతే అంతే. మరి మా మేడం సిగ్నేచర్ చేస్తాను. కాలేజ్ అయిపోయింది, హాస్టల్కి వెళ్తున్నా. హాస్టల్కి వెళ్ళినాక ఇంకా సర్దుకునేటివి ఉన్నాయి. నేను సూట్ కేసు ఒకటి ఇసుకవి లోపల పెట్టుకున్నాను నైట్. ఇప్పుడు ఏం చేయాలో చూడు. మా వెంకటేష్ గారు చూడండి, ఇలా మళ్ళీ ఛాయ్కి రమ్మంటాడేమో. ఛాయ్ ఇప్పిస్తావా మమ్మీ అలా? వాడు ఇప్పాడు ఛాయ్ అలా. నా అకౌంట్లో కూడా బ్యాలెన్స్ లేవు. చెప్పు, గట్టి చెప్పు. నేను ఇప్పించి ఎయిట్లా బాగా నేను ఇప్పించిండు ఆడే. లేవురా అంటే పైసలు లేవంటే. సో ఇప్పుడు ఇప్పిరా అంటే ఇప్పిరంట వాడు. అకౌంట్లో పైసలు లేవు నాకు కాడ. అరే ఇప్పిరా అంటే శాతం అయితే మా ఉనికి మాట్లాడరా. సరే చూపించకుండా మాట్లాడరా. నిన్న ఎవరో ఇప్పించింది. నువ్వేరా ఇప్పించింది. నిన్న ఎందుకు వచ్చినారా బయటికి? చూడనీకి రా, బయట తిరగనీకి రా. ఇవాళ నేను బయటికి రాను కదా, రాసుకునేటివి ఉన్నాయి. బ్లాక్ షిఫ్ట్ ఉన్నది. షిఫ్టింగ్ అని చెప్పాను కదా. కాలేజ్ నుంచి వచ్చేసిన అయిపోయింది. రూమ్ షిఫ్టింగ్ చేసినాం కూడా అయిపోయింది. సామాన్ మొత్తం తీసుకొచ్చుకున్నా. ఇప్పుడు చూడండి నా రూమ్ ఎట్లుందో. ఇది సామాన్లు ఇది నేను ఇప్పుడు సెట్ చేయించినాం. ఫస్ట్ వీడియోలో చూసి ఈ వీడియోలో చూస్తుంటే అనిపించదు. ఇది ఇట్లున్నాయి. ఇంకా సామాన్ సర్దుకోలే, అంతా ఇట్లనే ఉంటాయి. నైట్ వరకు కూర్చొని సెట్ చేసుకుంటాం. ఇక బాత్రూమ్, బేసిన్ ఇవన్నీ ఇట్లా. ఫ్రెండ్స్, మరి ఇక్కడికి బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఇంకా వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నౌ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గౌతమ్ సాయి ఛానల్. బ్లాగ్ మొత్తం వీడియో కావాలంటే కింద ఒక 10